హెల్లో అండ్ వెల్కమ్ టు కొత్త వైబ్, మన డైలీ డోస్ ఆఫ్ తెలుగు సినిమా అప్డేట్స్. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బీ స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు, సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ లేటెస్ట్ ఇన్ తెలుగు సినిమా, రివ్యూస్, బాక్స్ ఆఫీస్, న్యూస్, ఆల్ ఇన్ వన్ ప్లేస్, kottavib.com కి వెళ్ళండి. చాలా బావుంది. అబ్సల్యూట్లీ బుజ్జీ. కొత్త వైబ్లో రోజు ఫ్రెష్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ వీక్ బాక్సాఫీస్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయిగా. మన గేడెల రాజు కాకినాడ తాలూకా అది రన్నింగ్లో ఉంది, బట్ నంబర్స్ చాలా లో ఉన్నాయి. జస్ట్ 1.09 crore ఇండియా నెట్. వరల్డ్ వైడ్ కూడా 1.23 crore మాత్రమే. అయ్యో, అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తోంది కదా. యా, అది కొంచెం స్లోగా ఉంది పండు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, మన డార్లింగ్ రిలీజ్ అదొక జాతర చేసింది. ప్రభాస్ మూవీ 16 years తర్వాత మళ్లీ రిలీజ్ అయినా 3 daysలో 10.44 crores వరల్డ్ వైడ్ అంటే చాలా పెద్ద నంబర్ ఇది. ప్రభాస్ క్రేజ్ ఇంకా అలానే ఉంది, రైట్? చాలా ఇంప్రెసివ్ బుజ్జీ. రిలీజెస్లో డార్లింగ్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందనిపిస్తుంది. ఫస్ట్ డే 5.36 crores వరల్డ్ వైడ్ అంటే అదొక రికార్డ్గా. అండ్ ఫోర్త్ డే కూడా 1 crore ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో టోటల్ 12 crores రీచ్ అవ్వచ్చంటున్నారు. మన ఫ్యాన్స్ పవర్ చాలా పెద్దది కదా. డెఫినెట్లీ ఫ్యాన్స్ పవర్ అంటే అది. బట్ ఈ మధ్య రిలీజ్ అయిన లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ LIK కలెక్షన్స్ చూస్తే అది కొంచెం డిఫరెంట్ స్టోరీ. 95 crores బడ్జెట్తో వచ్చింది, బట్ వరల్డ్ వైడ్ గ్రాస్ జస్ట్ 58.57 crores. డిస్ట్రిబ్యూటర్స్కి చాలా పెద్ద లాస్ వచ్చిందిగా, ఆల్మోస్ట్ 70 crores అంటున్నారు. అయ్యో, అది చాలా బ్యాడ్ న్యూస్ బుజ్జీ. ప్రదీప్ రంగనాథన్కి కన్సిక్యూటివ్ హిట్స్ తర్వాత ఇదొక సెట్ బ్యాక్ అనిపిస్తోంది. బట్ లక్కీలీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్కి 30 crores వెళ్ళాయి. సో ప్రొడ్యూసర్స్కి కొంచెం రిలీఫ్ అనిపిస్తోంది. స్టిల్ థియేట్రికల్ రన్లో అది వర్కౌట్ అవ్వలేదు కదా. యా, థియేట్రికల్ రన్లో చాలా స్ట్రగుల్ చేసింది. ఎనీవే, బాక్సాఫీస్ నుంచి న్యూస్కి వెళ్ళిపోదాం. శ్రీవిష్ణూస్ గాయపడ్డ సింహంలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది అంటున్నారు. తరుణ్ భాస్కర్తో కలిసి శ్రీవిష్ణుకి ఆల్మోస్ట్ 30 minutes ఎక్స్టెండెడ్ క్యామియో ఉందంట. అది ట్రైలర్లో రివీల్ చేయలేదు, ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉండాలని. వావ్, 30 minutes క్యామియో అంటే అది క్యామియో కాదు, ఒక ప్యారలల్ లీడ్ రోల్ అనిపిస్తుంది బుజ్జీ. శ్రీవిష్ణుకి చాలా డిఫరెంట్ రోల్ అంట. అండ్ అది సెకండ్ హాఫ్లో చాలా క్రూషియల్గా ఉంటుందంటున్నారు. GPS May 1st రిలీజ్ అవుతుంది. సో ఈ బజ్ చాలా హెల్ప్ అవుతుందిగా. ఎగ్జాక్ట్లీ. అండ్ మన రామ్ చరణ్ మూవీ పెద్దిలో శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందంట. AR రెహమాన్ కంపోజ్ చేసిన ట్రాక్. ఇది సెకండ్ స్పెషల్ సాంగ్ ఫర్ హర్ ఇన్ తెలుగు సినిమా. జూన్ రిలీజ్కి రెడీ అవుతుందంటున్నారు. శృతి హాసన్ స్పెషల్ సాంగ్స్కి చాలా డిమాండ్ ఉందిగా. అండ్ AR రెహమాన్ మ్యూజిక్ అంటే అది పక్కా హిట్ ట్రాక్ అవుతుంది. మీన్వైల్ సమాంత హస్బెండ్ రాజ్ నిడిమోరు మన రాజ్ అండ్ డీకే డ్యూయోలో హాఫ్ సల్మాన్ ఖాన్ని డైరెక్ట్ చేస్తున్నారంట. మూవీ పేరు లాస్ట్ యాక్షన్ హీరో. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా పెద్ద కొలాబరేషన్ ఇది కదా. చాలా పెద్ద న్యూస్ ఇది పండు. తెలుగు బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అండ్ మన రాజ్ అండ్ డీకే స్టైల్. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది. సల్మాన్ ఖాన్కి తెలుగు సినిమాతో టైజ్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయిగా. డెఫినెట్లీ. అండ్ జననాయకన్ మూవీకి ఈద్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారంట. సెన్సర్ క్లియరెన్స్ వస్తే May 7th or 14th రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హాలిడే రిలీజ్ అంటే కలెక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది కదా. యా, హాలిడే రిలీజ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్పీకింగ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫరియా అబ్దుల్లా మన జాతిరత్నాలు ఫేమ్ ఒక షాకింగ్ రెవల్యూషన్ చేసింది. ఇండస్ట్రీకి వచ్చింది మెయిన్గా దుల్కర్ సల్మాన్ని మీట్ అవ్వడానికంట. చార్లీ మూవీ చూసి చాలా ఇన్స్పైర్ అయిందంట. అది చాలా క్యూట్ రీజన్ బుజ్జీ. దుల్కర్ సల్మాన్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిగా. అండ్ ఈ న్యూస్ గాయపడ్డ సింహం ప్రమోషన్స్లో చెప్పిందంట. చాలా ఆనెస్ట్గా ఉంది, బావుంది. చాలా ఆనెస్ట్గా ఉంది. బట్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్, ఆశూ రెడ్డి మీద ఒక చీటింగ్ కేస్ అలిగేషన్స్ ఉన్నాయి. NRI నుంచి 9.35 crores డిఫ్రాడెడ్ చేసిందంట మ్యారేజ్ ప్రామిస్తో. బట్ షీ ఇష్యూడ్ అ లీగల్ వార్నింగ్ అగేన్స్ట్ స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అయ్యో, ఇది చాలా సీరియస్ ఇష్యూగా. యా, చాలా సీరియస్ ఇష్యూ ఇది. పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారంట.
హోప్ ద ట్రూత్ కమ్స్ అవుట్ సూన్. మీన్వైల్ సంగీత్ శోభన్ హారర్ కామెడీ రాకస నిహారిక కొనిడెల ప్రొడ్యూస్ చేసింది. అది ఓటీటీలోకి వస్తోందంట. థియేట్రికల్ రన్లో అది కూడా కొంచెం స్ట్రగుల్ చేసిందిగా. యా, రకాసాకి 15 crores బడ్జెట్, బట్ బ్రేక్ ఈవెన్కి 13.5 crores షేర్ కావాలి. అది రీచ్ అవ్వలేదు. సో ఓటీటీ రిలీజ్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. అండ్ డైరెక్టర్ రితేష్ రాణా మన మత్తు వదలారా, హ్యాపీ బర్త్డే ఫేమ్ నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హారర్ ఫిల్మ్ చేస్తున్నారంట. చాలా డిఫరెంట్ జానర్కి షిఫ్ట్ అవుతున్నారుగా. వావ్, రితేష్ రాణా నుంచి హారర్ అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. హిస్ క్వర్కీ స్టైల్ హారర్కి ఎలా సూట్ అవుతుందో చూడాలి. ఇది చాలా బోల్డ్ మూవ్ అనిపిస్తోంది. ఓకే బుజ్జి, న్యూస్ చాలా ఉన్నాయి, బట్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక టాపిక్ చాలా ట్రెండింగ్లో ఉంది. అది థియేటర్స్లో రీల్స్ చేయడం. ఓ మై గాడ్ పండు, అది చాలా ఇరిటేటింగ్ టాపిక్ నాకు. రీల్స్ ఇన్ థియేటర్స్. సినిమా చూడటానికి వెళ్లిన వాళ్లకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అదొక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేస్తుందిగా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చాలా టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశా. మన ఫోకస్ మూవీ మీద ఉండాలి, కానీ ఈ టీన్స్ రీల్స్ చేస్తూ సాంగ్స్కి డాన్స్ చేస్తూ చాలా నాయిస్ క్రియేట్ చేస్తున్నారు. అది చాలా రాంగ్ అనిపిస్తోంది నాకు. అది ఒక కాంటెంట్ క్రియేషన్ ప్లాట్ఫామ్గా థియేటర్స్ని యూజ్ చేసుకుంటున్నారు. సినిమా హాల్లో ఫోన్ లైట్స్, ఫ్లాష్ లైట్స్, అది చాలా డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది. థియేటర్ మేనేజ్మెంట్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అని నేననుకుంటున్నా. నేను అగ్రీ అవుతాను బుజ్జి. సినిమా చూడ్డానికి వెళ్లిన వాళ్లకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఈ ట్రెండ్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. సోషల్ మీడియా వ్యాలిడేషన్ కోసం సినిమా ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అబ్సల్యూట్లీ నాట్. హోప్ ఈ ట్రెండ్ కొంచెం తగ్గిపోతుంది. ఓకేరా, వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సటైర్ టైం బావుంది. ఈ మధ్య సినిమాల్లో బడ్జెట్ పెద్దగా ఉంది, కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ కావాలేమో, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలాగా. చాలా కరెక్ట్గా చెప్పావు బుజ్జి. డార్లింగ్ రీరిలీజ్కి వచ్చిన కలెక్షన్స్ చూస్తే ప్రొడ్యూసర్స్కి ఒక ఐడియా వచ్చిందేమో. న్యూ మూవీస్కి బడ్జెట్ పెద్దగా పెట్టి రిస్క్ చేయడం కంటే ఓల్డ్ హిట్స్ని మళ్లీ రిలీజ్ చేసి ఈజీగా మనీ చెయ్యొచ్చు అని అనుకుంటున్నారేమో కదా. యా, అదొక సేఫ్ బెట్ అనిపిస్తోంది. ఎనీవే, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ కొత్త వైబ్. డోంట్ ఫర్గెట్ టు విజిట్ kottavibe.com ఫర్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్. అండ్ అక్కడ మన చాట్ బాట్ ఉందిగా, అదొక లివింగ్ లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా నాలెడ్జ్. ఎనీ ఫిల్మ్, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎనీ ఎరా ఏమడిగినా చెప్తుంది. చాలా కూల్గా ఉంటుంది. డెఫినెట్లీ చాట్బాట్ని ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేరా, మళ్ళీ కలుద్దాం టుమారోలో. డైలీ అప్డేట్స్ కోసం కొత్త వైబ్కి ట్యూన్ ఇన్ అవ్వండి. బాయ్.